వెల్కమ్ టు ఏపీటీఎస్. ఎన్డీఏ కూటమి విజయోత్సవంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకుల సంబరాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ స్థానిక మండలం రోళ్లపాలెం వద్ద గల నేదునూరి నతానిల్ ఇంటి వద్ద ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ జిల్లా స్థాయి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా కేక్ కటింగ్ను ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ సత్యబాబు మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసి ఈ సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా ఉత్తర కోస్తా జిల్లా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఇన్ఛార్జ్ మమ్మిడి వరపు చిన్ని సుబ్బారావు మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి గెలుపులో ఎంఆర్పీఎస్ ఎంపీఎస్పీ సంబద్ధ సంస్థ సంఘ నాయకులు కార్యకర్తలు మహాజననేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి గెలుపు కోసం మాదిగ జాతి అంతా అహర్నిశలు కష్టపడి కృషి చేసిందని, గెలుపులో భాగస్వామి అయిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారని, గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరూ ఎంఆర్పీఎస్ మరియు మాదిగ సమాజాన్ని గుర్తించి స్థానిక సంస్థల్లో వారికి రావాల్సిన వాటా అందే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సవరపు భైరమ్మూర్తి, మాదిగ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుమర్తి మోహన్, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు వీరి చిరంజీవి, జిల్లా ప్రచార కార్యదర్శి లంకా రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి రాకేష్, పులి వెలమోహన్, వేదనూరి సనతయాల్, మందకృష్ణ, కొండపల్లి ఏలియా తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముమ్మిడి వరపు చిన్ని సుబ్బారావు మాదిగ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ మహాజన సోషలిస్ట్ పార్టీ ఇన్ఛార్జిని. ఈరోజు ఈ అత్యవసర సమావేశానికి చాలా సంతోషకరమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మాదిగ కులాల యొక్క ఔన్నత్యాన్ని ఈ దేశానికి చాటి చెప్పిన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి పాదాబంధనం తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పాలదోలడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి తలపెట్టిన ఈ కార్యాచరణలో మరి మెయిన్ ముఖ్యంగా మాదిగ జాతి పాత్ర స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నంత పాత్రని మాకు అప్పచెప్పిన మా జాతీయ నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు కోనసీమలో ఎన్నో ఎలక్షన్లు చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేయగలిగాం. కానీ ఈ టైంలో మాదిగల పాత్ర, ఇప్పుడు గెలిచిన 7 ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థి మరీగా ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన బాధ్యత మీ మీద చాలా ఉంది. ఇది మేము చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళిన రాష్ట్ర డెలిగేట్స్లో నేను 3వ వ్యక్తిని. చంద్రబాబు గారు సాక్షాత్తు ఈసారి మాదిగలకు రాజ్యాధికారం వస్తే, రాష్ట్రం పరిపాలన వస్తే మాదిగల్ని పరిపాలనలో భాగస్థులు చేస్తాం, మాదిగల్ని అన్ని విభాగాలలో నాయకులు చేసుకుంటాం. అది కూడా ఎంఆర్పీఎస్ నాయకులుగా పనిచేసిన కార్యకర్తని మరి ముఖ్యంగా ఇంటింటికి జెండా పట్టుకుని, నల్లకండువా పట్టుకుని, పార్టీలకు అతీతంగా అన్ని జెండాలు పట్టుకుని గుమ్మానికి సేవ చేసిన ఎంఆర్పీఎస్ నాయకులకి, అలాగే మరి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న ఆయా రాజకీయ పార్టీలను మా మాదిగ బిడ్డలకి రాజకీయ భవిష్యత్తు రాబోతుందని ఆలోచన పెట్టుకున్నాం. ప్రతి ఎమ్మెల్యేకి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అందరికి విన్నపం ఇచ్చాం. మీరు మా జనాభా తాపస్ ప్రకారం నెగ్గిన ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేటు మాకు గ్రామ వార్డు మెంబర్ నుంచి గ్రామ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీల వరకు మా జనాభా దామాసను బట్టి ఈసారి మాకు రాజ్యాధికారంలో అవకాశాలు కల్పించండి అని ప్రతి ఎమ్మెల్యేని ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్లు పెట్టి ఒక ఉత్తర కోస్తా జిల్లా అధ్యక్షుడిగా మందకృష్ణ మాదిగ గారి మాట ప్రకారం, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం నేను మరి ముఖ్యంగా నా నాయకులను పెట్టుకుని మీ అందరిని అడగడం జరిగింది. ఎమ్మెల్యేలకి నెగ్గిన 7 మరి ముఖ్యంగా ఎంపీ మాధురి గారు, మీరు మాత్రం 7 ఎమ్మెల్యేల దృష్టిలో మా మాదిగ ప్రజల, మీ పార్టీలో ఉన్న మా మాదిగ జనాంగానికి ఎప్పటికైనా రాజ్యాధికారం కలిపే దిశగా ఈసారి కోనసీమలో మాదిగలు ఒకటై ఇవాళ అన్ని కులాలు కలిసి ఒక రాక్షస పాలన పోగొడటానికి బయటకు వెళ్ళడానికి రీజను 27 దళిత పథకాలు, అంబేద్కర్ పేరుని తీసిపారేయటం, దళితుల హత్యకాండ, డోర్ డెలివరీలు, డాక్టర్ సుధాకర్, డాక్టర్ లచ్చన్న, ఇంతమంది దళితులు చనిపోవడం వెనకాల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముసలి కన్నీళ్ళు కార్చడం చాలా తప్పు. పరిపాలన ఉన్నంతకాలం, రాజ్యాధికారం ఉన్నంతకాలం ఎస్సీల్లో మాదిగలే కనపడని జగన్మోహన్ రెడ్డికి
ఇది మాదిగల యొక్క గుణపాఠం. అదే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన గుణపాఠాన్ని ఇక్కడ ఉండబడే రాజకీయ నాయకులు ఎవరైనా సరే మాదిగలు విస్మరిస్తే ఒక తాటి మీదకి వచ్చి ఏ పార్టీలను మాదిగ పెట్టినా నెగ్గించుకోవడానికి మేము ప్రాణత్యాగాలు చేసి నడుంగట్టి డోరు ఎక్కి అన్ని కులాల యొక్క పాదాలు పట్టుకుని మాదిగలకి రాజకీయ అవకాశం ఇస్తే మేము ఓట్లు అడిగి ఈ సమాజంలో మాకున్న గౌరవాన్ని, మమ్మల్ని నెగ్గించిన కులాల గౌరవాన్ని పెంచుతామని మీ అందరికి తెలియజేస్తూ ఇవాళ ఈ ఏడుగురికి అభినందనలు తెలుస్తూ ఎంపీ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా పార్టీలో ఉన్న మాదిగలు ఎప్పటికైనా మంద కృష్ణమాది గారిని నోరు పడేసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు కానీ గమనించండి. మంద కృష్ణమాది గారు నోరు పడేసుకోవడం వల్ల ఎమ్మెల్యేలు టికెట్లు లేవు, ఎంపీలు టికెట్లు లేవు. ఇవాళ మంద కృష్ణమాది గారు అనే వ్యక్తి మన శక్తి, మనకు వెనకాల ముందు కూడా తండ్రి పాత్ర పోషించే గొప్ప వైతాళికుడు మంద కృష్ణమాది గారు. అటువంటి గొప్ప నాయకుడు దేశంలో మాదిగ జాతి గౌరవాన్ని పెంచిన మన నాయకుడిని మనమే దూషించుకోవడం ఇక్కడి నుంచి మానండి. తెలుగుదేశం, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీలో ఉన్న మాదిగ బిడ్డలందరూ ఎవరికి చీటు వచ్చినా మేము ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులుగా మీ ముందు వెనక ఉండి మేము నడిపిస్తాం. మేము మీకు శత్రువులు కాదు. మంద కృష్ణమాది గారిని ఎవరు శిక్షించి మాట్లాడినా ఆ వ్యక్తి మాదిగ బిడ్డని మాకు శత్రువే. ఏడుగురు ఎమ్మెల్యేలకి మీకు నమస్కారాలు పెడుతూ రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో, జడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో మా వాటా మాకు అందేలాగా మీరందరూ మాట ఇచ్చారు, మీరు చెయ్యాలి. 2028లో మేము కూడా ప్రతిపక్ష పార్టీ హోదాలో మహాజన సోషలిస్ట్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి మేము ఒక పార్టీగా కూడా అవతరించబోతున్నాం. ఎంఆర్పీఎస్ నాయకులు మీ అందరికి ఒక విజ్ఞప్తి. కృష్ణమాది గారు చీరాలలో జాతీయ సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు రేపు 7వ తారీఖున ప్రతి జిల్లాలో ఒకేసారి మీటింగులు పెట్టాలి. ఎంఆర్పీఎస్ నాయకులు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తే మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు చీఫ్ గెస్టులుగా ఉండి గ్రామ మండల స్థాయిలో నూతన నిర్మాణం కొరకు కార్యాచరణ చేయాలని తెలియజేస్తూ జై మాదిగ, జై మంద కృష్ణమాదిగ, జై మహాజన్. అందరికీ నమస్కారం. నా పేరు యార్లగడ్డ సత్యభామాదిగా. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఎస్పీ కృష్ణమాది గారు స్థాపించినటువంటి మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి విజయం సాధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల యొక్క ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీ అమలాపురం ఎంపీ అభ్యర్థి విజయానికి అయితేనేమి, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి కమిటీల ఆధ్వర్యంలో మేము ఈ సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుచేతనంటే మహాజనేత శ్రీ మందా కృష్ణమాది గారి పిలుపు మేరకు మేమంతా కూడా ఈ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థుల యొక్క విజయానికి విశేషంగా కృషి చేసిన సంగతి యావత్తు ఈ సమాజానికి తెలిసిందే. కృష్ణమాది గారి పిలుపునందుకుని మేము అహర్నిశలు శ్రమించి ఈ అభ్యర్థుల యొక్క విజయానికి మేము పాటుపడ్డాం. ఈ విషయం కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులు, నేడు గెలుపొందినటువంటి విజయోత్సవ సభలు జరుపుకున్నటువంటి ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఈ విషయాలు తెలుసు. కాబట్టి ఈ విజయోత్సవ సభ చేసుకుంటూ మరియు మా భవిష్యత్ యొక్క కార్యాచరణ మహాజనత శ్రీ మందా కృష్ణమాది గారు ఏ పిలుపు ఇస్తారో ఆ పిలుపునందుకుని మేము భవిష్యత్తులో ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్ కార్యాచరణను ఉద్దేశించి మా ముఖ్య అతిథి ఉత్తర కోస్తా జిల్లాల యొక్క ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ ఇన్ఛార్జి మా అన్న గౌరవశ్రీ ముమ్మడూరు చిన్న సుబ్బారావు గారిని ఈ సందర్భంగా మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. జర్నలిజం ద్వారా సమాజ శ్రేయస్సు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, పేదవాడి సమస్యలు పరిష్కారం కోసం తన ఈనాడు పేపర్ ద్వారా, ఈటీవీ ద్వారా అహర్నిశలు పోరాటం చేసిన మహనీయుడు రామోజీరావు. ఆయన అస్తమించారు అనే వార్త చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. అటు పత్రికా రంగంలో, ఇటు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో జర్నలిజం పట్ల విశ్వసనీయతకు మారుపేరుగా సుదీర్ఘకాలంగా సేవలు అందించి ప్రియా ఫుడ్స్, మార్గదర్శి చిట్స్, రామోజీ ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించి సామాన్య వ్యక్తి స్థాయి నుంచి ఒక మహోన్నత శక్తిగా కష్టపడి ఎదిగి నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన దార్శనికుడు స్వర్గీయ రామోజీరావు. ఆయన విశేష సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ద్వారా సత్కరించి గౌరవించింది. అలాంటి మహనీయుడిని సైతం తప్పుడు కేసుల్లో ఇరికించి ఒక్కరోజు అయినా జైల్లో పెట్టాలి అని చూసిన సైకో జగన్ తీరుని రాష్ట్రం మొత్తం చూసి బాధపడింది. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజానికి ఒక అర్థాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించినటువంటి వ్యక్తి. అన్ని రంగాల్లో కూడా
తన ముద్రని వేసుకుని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అమలవలసినటువంటి విషయాల్లో ఒంటరి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈనాడు పేపర్ కానీ ఈటీవీ ఛానల్స్ ద్వారా కానీ ప్రజల్లో అనేక విధాలుగా చైతన్యాన్ని తీసుకురావటం. కానీ దురదృష్టం ఏంటంటే ఆ వయసులో ఉంటే కూడా ఏదో ఒక రకంగా తప్పుడు కేసులో ఆయన ఒక రోజన్నా జైల్లో పెట్టాలని చెప్పి జగన్ పడినటువంటి తాపత్రయం మనందరం కూడా చూసాం. అది చాలా బాధాకరం. అలాంటి వ్యక్తిని అలాంటి సమయంలో ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ తప్పు చేయనప్పటికి కూడా మన సైకో ఏ విధంగా ప్రవర్తించాడో కూడా మనం గమనించాం. ఏదేమైనా ఆయన యొక్క మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన యొక్క ఆశయ మార్గంలో ఇవన్నీ కూడా ఆయన సంస్థలన్నీ కూడా అదేవిధంగా ఆయన లేకపోయినప్పుడు కూడా ఆ సిబ్బంది కానీ యాజమాన్యం కానీ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ యమనంపేట పరిధి శ్రీరంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారము పలకి సేవ కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు అన్నదాన ప్రభు కట్కం నవీన్ కుమార్, కట్కం రామస్వామి, భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా కుటుంబంలో ఉన్న నా కుమారుని కళ్యాణం తర్వాత జరగాలని ఆ దేవుని సన్నిధిలో వేడుకున్నామని, అందుకే దేవుని కళ్యాణం జరిపించి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని భాగ్యలక్ష్మి అన్నారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో భాగ్యలక్ష్మి, పోచారం మున్సిపల్ కమిషనర్ మేమారెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ బోయిపల్లి కొండల్ రెడ్డి, నర్సి శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ మీసాల రవి, ఆలయ పూజారి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి గారు, కటకం నవీన్ కుమార్ గారు, రాంపల్లి నివాసి, వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా అన్నదానంలో పాల్గొనాలనుకుంటే టికెట్ కౌంటర్ దగ్గర సంప్రదించవచ్చు. అలాగే ఆలయానికి ధన రూపేణ వస్తు రూపేణ మీరు మీకు తోచినంత సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. టికెట్ కౌంటర్ దగ్గర మీకు తగు రసీదులు ఇస్తున్నారు, అది తీసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. అలాగే మన ఆలయంలో నిత్యార్చన పథకం ఉంది. ఒకరోజు అర్చన చేయించుకుంటే 20 రూపాయలు, అలా నెల రోజులు చేయించుకుంటే కేవలం 100 రూపాయలు తీసుకొని టికెట్ కౌంటర్ దగ్గర తగు రసీదు ఇస్తారు. ఈ ధూమ్ధామ్ చేసేది చేసినట్టు చేస్తారు. కొత్త రాజకీయాలకు వచ్చిన వాళ్ళకు బాగా నాకేంది వచ్చిన వాళ్ళు దయచేసి జరగండి. లేడీస్ కి కూడా ఛాన్స్ ఉందమ్మా.
వేరే వాళ్ళు రావాలి దయచేసి. అడగాలి. స్వామి జరగాలి. స్వామి మళ్ళీ చేంజ్ అవ్వాలి. మీరే వచ్చి అడగండి. మిమ్మల్ని ఎవరు కళ్యాణం చేస్తే వెంబడే మీకు వార్త తెలుస్తుంది. ప్రత్యేకంగా చేపిస్తున్నాం. చంద్రకళ వాళ్ళేమో మొన్న అందరితో పాటు మంచి మీరు అక్కడ లేడమ్మా మన ఆలయంలో ప్రతి శనివారము పల్లకి సేవ చేయడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో మన పల్లకి సేవ కోసం అధిక సంఖ్యలో వచ్చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వీరు శ్రీనివాస్ కటకం నవీన్ గారు వారి కళ్యాణం కోసమని మాస కళ్యాణం చేసుకొని అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా తమ కోరికలు నెరవేరాలంటే స్వామివారి మాస కళ్యాణంలో పాల్గొని స్వామివారి పల్లకి సేవ కూడా పాల్గొనొచ్చు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. అండి ప్రతి శనివారం పల్లకి సేవ అన్నదానం జరిపిస్తున్నారు. సో మేము కూడా మా కోరికలు తీరాలని ఈ శనివారం మేము అన్నదానం చేపిస్తున్నాము. మా కోరికలు అంటే మేము మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. సో ఎవరైనా ఇట్లా అన్నదానం చేయడం వల్ల పుణ్యం కూడా వస్తుంది. సో మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలి అని ఈ అన్నదానం చేపిస్తున్నాము. మాస కళ్యాణం చేయించామండి. నా పేరు కటకం నవీన్ కుమార్. మా నాన్నగారు కటకం రామస్వామి, కటకం భాగ్యలక్ష్మి. మేము అన్నదానం చేస్తాం. గోవింద ఏడుకొండ స్వామి వెంకటరమణ గోవింద. నేను నా కొడుకు కళ్యాణం కోసం ఇదంతా చేశాను స్వామి. నా కోరిక నెరవేరింది. అన్నదానం జరిపిస్తున్నాను. ఎప్పుడు ఇలాగే చేయాలని అందరు కోరుకుంటున్నాను. అందరి కోరికలు తీర్చాలి స్వామి. ఏడుకొండ స్వామి వెంకటరమణ గోవింద గోవింద. పోతిన వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని పిఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. నాకు 2 పిల్లలు ఉన్నారు, అందులో ఒకరిని చంపేస్తామని బెదిరిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పిఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. 20 లక్షలు ఇవ్వకపోతే మీ కొడుకుని చంపేస్తామని బెదిరించారని కంప్లైంట్ ఇచ్చారు. 5 లక్షలు పిక్ ఒకటి పెట్టి సాంకేతిక కళాశాల వద్దకు రమ్మని పిఎం పాలెం పోలీసులు చెప్పడం జరిగింది. కంప్లైంట్ చేసిన వ్యక్తితో దారి పొడవునా వీడియో కాల్ మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ఇటువంటి మెసేజ్లు 3కి పంపించడం జరిగింది. 2017లో సాంకేతిక కళాశాల నుంచి రిలీవ్ అయ్యాడు. ఆ 3కి కూడా ఇదే నెంబర్తో బెదిరించడం జరిగింది. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పిఎం పాలెం సిబ్బందికి అభినందనలు. ఇటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా కూడా ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. గుట్కా అమ్మినా విక్రయించినా వారిపై ఉక్కుపాదం మోపుతాం.
అందరికీ నమస్కారం. నిన్న బియ్యంపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నగర కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి బియ్యంపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది. పోతున వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి బియ్యంపురం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను సార్ ఇట్లా మాకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వస్తూ ఉన్నాయి, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. ఆ 2 అబ్బాయిలు ఒక అబ్బాయిని చంపేస్తాము, ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది. ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నాకు 20 lakhs ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఏం చేసామంటే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇట్లా మా దగ్గర 20 లక్షలు మేము కట్టలేము, మా దగ్గర 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ఒక ప్లాట్ చేసేసేసి 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం 5 లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజ్ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఎవరైతే మన కిడ్నాపర్గా అనుకుంటున్నామో కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఆ కంప్లైనెంట్కి చెప్పినప్పుడు ఈ కంప్లైనెంట్ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కనే ఫస్ట్ పంపించడం జరిగింది. అతను ఫాలో అవుతూ బియ్యంపాలెం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా వెంబడించడం జరిగింది. వెంబడించిన తర్వాత అతను కంటిన్యూగా అతనికి వీడియో కాల్లోనే ఉన్నాడు. కంటిన్యూగా కంప్లైనెంట్తో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. వీడియో కాల్ మాట్లాడి నువ్వు ఎక్కడి వరకు వచ్చావు, ఏంటి, నీ పక్కన ఎవరున్నారు, ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే అతను మొత్తం వీడియో అంతా కూడా చూపిస్తే వెంటనే పోలీసు వెనక వస్తున్నారన్న విషయాన్ని అతను అర్థం కానివ్వకుండా చేయడం జరిగింది. చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక పలానా చోట పెట్టమని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ అమౌంట్ పెట్టడం జరిగితే అతని అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీసు అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఇటువంటి మెసేజెస్ ఒక ముగ్గురికి పెట్టడం జరిగింది. ముగ్గురికి పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మనం పిలిపించేసి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుని ఈ కేసులో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళు కూడా ఫర్దర్గా వాళ్ళు కూడా వైజాగ్ మన పిఎం పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాదు. ఒకళ్ళేమో మనకి ఇప్పుడు కంచెరపాలెంలో డిపార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. విజయ్ ఉంది